శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నోపనిషత్తులో ఇప్పుడు మనం 6వ ప్రశ్నలో ప్రవేశించబోతున్నాం. ప్రశ్నోపనిషత్తులో 6 ప్రశ్నలు ఉన్నాయని మనకు తెలుసు. ఇంతకుముందు 5 ప్రశ్నలని 5గురు శిష్యులు అడిగారు. ఆ అడిగిన వాటిలలో 1వ ప్రశ్న, 2వ ప్రశ్న, 3వ ప్రశ్నల్లో మొత్తం మీద సారాంశంగా ఏమని నిరూపించారు అంటే, ఈ జగత్తు అనిత్యం, అస్థిరం, ఇది కార్యమే, కార్యం ఎప్పుడూ అశాశ్వతమే, కారణమే నిత్యం. అయితే ఆ కారణం కూడా అన్నింటికంటే పరమమైన కారణమే నిత్యం. మధ్యలో అవాంతర కారణాలు, ఇది ఈ ద్వైత లౌకిక ప్రపంచంలో ఆ దృష్టాంతం ఆ మాట పనికిరాదు అని చెప్పారు. 1, 2, 3 ప్రశ్నల్లో జగత్తు అనిత్యమని నిరూపించారు. ఇప్పుడు దాని ఫలితం మనకేం సిద్ధించింది అంటే వైరాగ్యం. ఇటువంటి అనిత్యమైన ఈ జగత్తుతో మనకేం పని అని. తర్వాత 4వ ప్రశ్న వచ్చింది. ఈ 4వ ప్రశ్న కూడా అలాగే చెప్పారు. ఇందులో సుషుప్తిని ఉదాహరించారు. ఈ సుషుప్తి ఉదాహరించి ఇందులో సుషుప్తిలో మానవుడి యొక్క జీవితంలో నిద్ర గాఢ సుషుప్తిలో ఈ అంతా లయమైపోతున్నది. ఒక్క ఆత్మతత్వమే ఉంటున్నది. అది లేచిన తర్వాత, నిద్ర మేల్కొన్న తర్వాత ఆ ప్రత్యేగాత్మ ఆ సాక్షి ద్వారానే తాను హాయిగా సుఖంగా నిద్రపోతున్నాను అని చెప్పుకోడు. ఆ విషయాన్ని అక్కడ సుషుప్తి ద్వారా చెప్పి, ఇదే విధంగా ప్రళయంలో కూడా ఆ పరమాత్మలో ఈ కార్యం అంతా లీనమైపోతుంది అని చెప్పారు. చెప్పి ఇంకా ఏం చెప్పారు అంటే, ఈ సుషుప్తి ఉదాహరణ మూలంగా జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి ఈ 3 దశలు జీవుడికే తప్ప పరమాత్మకు లేవు. పరమాత్మలో అసలు ఈ దశలే లేవు. అది ఎప్పుడు నిత్యం అలాగా అక్షరంగా జ్యోతి స్వరూపంగా అలా ఉంటూనే ఉంటుంది అనే విషయాన్ని నిరూపించారు. ఇప్పుడు 5వ ప్రశ్నలో ఈ పరమాత్మని ఎలా పొందాలి అనేది ఓంకార స్వరూపాన్ని వివరించి చెప్పి, ఓంకార జపం ద్వారా, ఓంకారాన్ని ఉపాసన చేయటం ద్వారా పరమాత్మ తత్వాన్ని ఎలా చేరుకోవాలో చెప్పారు. ఇప్పుడు ఇక 6వ ప్రశ్నలో ఆ పరమాత్మ తత్వం యొక్క స్వరూపం ఏమిటో ఇదమిద్దంగా స్పష్టంగా చెప్పేయాలి. ఇప్పటిదాకా అది స్పష్టంగా చెప్పడం జరగలేదు 5 ప్రశ్నల్లో. ఆ 5 ప్రశ్నలలోనూ ఉన్నటువంటి ఆ భావన విధానంలో ఎటువంటి ఒక అనుక్రమణిక ఉన్నదో ఇప్పుడు మనం పరిశీలించాం. ఇంకా 6వ ప్రశ్నలో కనుక పరమాత్మ స్వరూపాన్ని మనకు వివరించి చెప్పినట్లయితే మొత్తం ప్రశ్నోపనిషత్తు యొక్క లక్ష్యం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. 6వ ప్రశ్న. అథహైనం సుకేశ భారద్వాజ పప్రచ్ఛ భగవన్ హిరణ్యనాభ కౌసల్యో రాజపుత్రో ఉపేత్య ఏతం ప్రశ్నమపృచ్ఛత. షోడశకలం భారద్వాజ పురుషం వేద్ధ తమహం కుమారమబ్రువం నాహమిమం వేద యజ్జహమిమం అవేదిషం కథంతే నావక్ష్యమితి. సమూలో వా ఏష పరిసృష్యతి యో అనృతమభివదతి తస్మాత్ నార్హామ్యహం అనృతం వక్తుం స తూష్ణీం రథమారుహ్య ప్రభౌ రాజా తంత్వా పృచ్ఛామి క్వాసౌ పురుష ఇతి.
ఆ 6 శిష్యుల్లో మొట్టమొదటి వాడైన సుకేశుడు వచ్చాడు. ఆయన అడుగుతున్నాడు, భగవాన్, హిరణ్యనాభ కౌసల్యో రాజపుత్ర, ఒక రాజపుత్రుడు ఉన్నాడు, ఆయన కౌసల్యుడు హిరణ్యనాభుడు, ఆయన నన్ను ఉపేత్య ఏమని అడిగాడు అంటే, షోడశకలం భారద్వాజ పురుషం వేద్ద, 16 కళలు కలిగిన పురుషుడు ఉన్నాడట, ఓ భారద్వాజ, ఓ సుకేశ, నీకు త్వం వేద్ద, నీకు తెలుసా అని అడిగాడు. అతడికి ఇప్పుడు నేనేం చెప్పాను, నాకు నిజంగా తెలియదు కదా. తమహం కుమారం అబ్రువం నాహం ఇమం వేద, నాకు ఆ షోడశ కళలు కల పురుషుడెవరో తెలియదు. యది అహం వేద, నేను గనక నాకు గనక తెలిసి ఉన్నట్లయితే, ఇమం అవేదిషం కథం తే నావక్ష్యమితి, నాకు తెలిసి ఉన్నట్లయితే నీకెందుకు చెప్పనయ్యా, నీకు నేను చెప్పలేకపోతున్నాను అంటే నాకు ఆ షోడశ కళలు కలిగిన పురుషుడెవరో తెలియదు. ఇంకొకటి, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావేమో, సమూలో వా ఏష పరిశుష్యతి, తెలిసి ఉండి కూడా ఇటువంటి వేదాంత విషయం ఎవరైనా అడిగితే చెప్పని వాడు సమూలంగా పరిశుష్యతి, నశించిపోతాడు. యో అనృతం అభిభవతి, అబద్ధం చెప్పేవాడు. తస్మాన్నార్హామి అనృతం వక్తం, కాబట్టి నేను అనృతాన్ని అబద్ధం చెప్పటం లేదు. నా మాట విని ఆయన ఏం చేశాడు, తూష్ణీం రథం ఆరుహ్య ప్రభౌ రాజా, మాట్లాడకుండా రథం ఎక్కేసి వెళ్ళిపోయినాడు. తంత్వా పృచ్ఛామి క్వాసౌ పురుష ఇది, గురుదేవ, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు ఆ 16 కళలు కలిగిన పురుషుడు అని అడిగాడు. ఇది ఈ 6వ ప్రశ్నలో మొదటి మంత్రవర్ణం. దీనికి ఈ పూర్వ ప్రశ్నలకి ఉన్న సంబంధం ఏమిటో మనం ఇంకొంచెం స్పష్టంగా కూడా తెలుసుకోవాలి. భగవత్పాదులు చెప్పిన దాని ప్రకారం ఈ సమస్త జగత్తు కూడా విజ్ఞానాత్మతో పాటు పరమైన అక్షర రూపంలో సుషుప్తి కాలంలో సుప్రతిష్ఠితం అవుతుంది అని చెప్పారు. ఈ సమస్తమైన కార్యరూపమైన జగత్తు, ఈ విషయం మనం చెప్పుకున్నాం, ఈ కార్యరూపమైన జగత్తంతా సుషుప్తి కాలంలో విజ్ఞానాత్మతో పాటు జీవుడితో పాటు మనసుతో పాటు అక్షర రూపమైనటువంటి ఆ పరమాత్మ తత్వంలో లీనమైపోతుంది, సుప్రతిష్ఠితం అవుతుందని చెప్పారు. దాన్ని బట్టి ఏమవుతుంది, ప్రళయకాలంలో కూడా జగత్తు పరమైన ఈ జగత్తు పరమైనటువంటి ఆ అక్షర సత్యంలోనే నిమగ్నం అయిపోతుంది, ప్రవిలాపనం అయిపోతుంది అనే విషయం మనకి తెలుస్తుంది. అదే మళ్ళీ పునః ఉత్పత్తిని ఉత్పత్తి అంటే ఉత్పత్తి ప్రళయం, పుట్టడం మళ్ళీ ప్రళయం అయిపోవటం, జగదుత్పత్తి స్థితి ప్రళయం, ఈ మూడింట్లో ప్రళయం అయిన తర్వాత మళ్ళీ ఉత్పత్తి, ఆ లీనమైన జగత్తే మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది అన్నారు. ఈ అర్థం మనకు సహజంగా అర్థమైపోతూనే ఉంది. ఎందుకంటే దానికి కారణం కాని దాని నుండి కార్యం ఉత్పన్నం కావటం సంభవించదు కదా. అంటే అర్థం ఏమిటి, ఈ జగత్తు కార్యం, దీనికి కారణం పరమాత్మ, పరమాత్మ నుంచే కారణమైన దాని నుంచే కార్యం ఉత్పన్నం కావాలి, కానీ తనకి కారణం కాని దాని నుండి కార్యం ఉత్పత్తి కాదు. కాబట్టి ఇప్పుడు ఆత్మ నుంచే ఈ ప్రాణం పుడుతున్నది కూడా అని కూడా మనకి ఇంతకుముందు చెప్పారు. కాబట్టి ఈ జగత్తుకి మూలం ఏమిటో దాని పరిజ్ఞానం పొందితేనే కానీ మనకు శ్రేయస్సు అనేది ఏమిటో ఎలా ఉంటుందో ఒక అభిప్రాయం ఏర్పడదు. తర్వాత ఆ పరమాత్మను ఏమంటారు, సర్వజ్ఞుడు, సర్వుడు అనే మాట కూడా చెప్పాడు. ఇదంతా ముందు 5 ప్రశ్నల్లో జరిగిన దాన్ని భగవత్పాదులు చెప్తున్నారు వివరంగా. ఇక చెప్పవలసింది ఏముందండి అంటే, అక్షరం, సత్యం, పురుషనామం కలది అయినటువంటి తత్వాన్ని ఎక్కువగా ఇప్పుడు మనం ఎక్కడ తెలుసుకోవాలి అనే అంశం కోసం, అందుకోసమే ఈ ప్రశ్న ఆరంభం అయినది అని చెప్తున్నారు. ఇదే విషయాన్ని భగవత్పాదులు ఇలా చెప్తున్నారు. సమస్తం జగత్తు కార్యకారణ లక్షణం సహ విజ్ఞానాత్మన పరస్మిన్ అక్షరే సుషుప్తి కాలే సంప్రతిష్టతే ఇది ఉక్తం. సామర్థ్యాత్ ప్రళయే అపి తస్మిన్నేవ అక్షరే సంప్రతిష్టతే జగత్ తతః ఏవ ఉత్పద్యతే ఇది చ సిద్ధం భవతి. నహి అకారణే కార్యస్య సంప్రతిష్టానం ఉపపద్యతే. ఉక్తం చ ఆత్మన ఏష ప్రాణో జాయతే ఇది.
జగతస్య యత్ మూలం తత్ పరిజ్ఞానాత్ పరం శ్రేయ ఇది సర్వోపనిషదాం నిశ్చితార్థ. ఈ జగత్తు యొక్క పరమ కారణం ఏది అని కనుక తెలుసుకుంటే దానివల్ల పరమమైన శ్రేయస్సు కలుగుతుంది అని అన్ని ఉపనిషత్తులు అదే మాటను చెప్పినాయి. అనంతరంచ ఉక్తం స సర్వజ్ఞ సర్వో భవతి ఇది వక్తవ్యంచ క్వతర్హి తదక్షరం సత్యం పురుషాఖ్యం విజ్ఞేయం. ఇప్పుడు ఆ అక్షరుడైనటువంటి పురుషాఖ్యమైనటువంటి తత్వాన్ని క్వ విజ్ఞేయం ఎక్కడ తెలుసుకోవాలి? ఇది తదర్థం అయం ప్రశ్న ఆరభ్యతే. ఈ విధంగా ఆ ప్రశ్నకి ప్రారంభాన్ని చెప్పారు అని చెప్తూ, మరి ఎందుకండి కౌశల్యుడు తనకు తెలియదని చెప్పాడు అని అంటే అది ఆ విషయం యొక్క గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని సాధకులకు తెలియజెప్పడం కోసం అలా చెప్పారు అని. సరే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? తస్మై స హోవాచ ఇహ ఇవాంతఃశరీరే సౌమ్య స పురుషో యస్మిన్నేతాః షోడశ కళాః ప్రభవంతి ఇతి. తస్మై సహ హ ఉవాచ. పిప్పలాదుడు అంటున్నాడు ఆ భారద్వాజుడితో, ఇహ ఇవ ఇక్కడే, అంతఃశరీరే ఈ మన శరీరంలోనే, మన ఉపాధిలోనే, ప్రతి ఒక్కడి యొక్క ఈ ఉపాధిలోనే, శరీరే సౌమ్య నాయన, సహా పురుష ఆ షోడశ కళలు కలిగిన పురుషుడు, ఎవరి ఎందైతే ఏతా షోడశ కళా ప్రభవంతి, ఎవరిలోనైతే పుడుతున్నాయో మళ్ళీ ఎవరిలోనే లీనం అయిపోతున్నాయో ఆ షోడశ కళలు గల పురుషుడు ఇహ ఇవ ఈ శరీరంలోనే ఉన్నాడు. ఇది ప్రశ్నోపనిషత్తు మొత్తం సాధక లోకానికి చెప్పటానికి ఈ గురు శిష్య ప్రశ్నలు అనే ఒక కథాక్రమం తీసుకొచ్చి 6 ప్రశ్నల్లో 6వ ప్రశ్నలో అసలు విషయానికి ఇది ఇలా తీసుకురావడం ఒక హేతుబద్ధమైన పరంపరాబద్ధమైన విషయంగా మనకి ఇక్కడికి వచ్చి ఈ విషయం అర్థమవుతున్నదన్నమాట. అని ఈ శరీరంలోనే ఉన్నాడు, అది చాలా తేలిక. అప్పుడు ఆ పరమ పురుషుడు మన శరీరంలో ఉంటే మనం తెలుసుకోలేకపోతే ఇంకా మన ఈ జన్మ ప్రయోజనం, ఉపాధి ఎందుకు? మానవుడికి వివేక విజ్ఞానం ఎందుకు? ఈ సదసద ఆలోచన విజ్ఞానం ఇదంతా ఎందుకు? కాబట్టి మన శరీరంలో ఉన్న విషయాన్ని మనమే తెలుసుకోవటానికి అనుకూలంగా ప్రశ్నోపనిషత్తు ఎక్కడి నుంచి ప్రజా పుట్టుకొస్తున్నారని అడిగి నీలోనే ఆ ప్రజాపతి ఉన్నాడు అని అద్భుతంగా తీసుకొచ్చిందనమాట. తీసుకొచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఈ శరీరంలోనే అంటే హృదయం అనే పద్మంలో ఉన్న ఆకాశం మధ్యలో ఈ పురుషుడు ఉన్నాడు, ఇంకో ఎక్కడా వేరే చోట లేడు. మీరు అతన్ని ఆ స్థానంలోనే తెలుసుకోవాలి, ఇంకెక్కడా మీరు తెలుసుకోలేరు. ఇక మీద చెప్పబోయే ప్రాణం మొదలైన 16 కళలు కూడా ఆయనలోనే పుడుతున్నాయి. మరి ఉపాధులుగా ఆయన 16 కళలతో సకలుడు అంటారు. అనిపించే అసలు ఆయన నిష్కలుడే కానీ సకలుడు అంటారు. ఉపాధులు ఘటాకాశం అని ఎందుకంటారు? అది కొండలో ఉన్నట్టు నీకు కనపడుతుంది కాబట్టి, ఆ పరమాత్మ తత్వం నీలో ఉంది కాబట్టి, నువ్వు ఆ పరమాత్మ తత్వంలో ఉన్నావు కాబట్టి, ఆ 16 కళలంటే ఏమిటో నీకు కొద్దిగా ఆలోచన ఉంది కాబట్టి నువ్వేమంటున్నావు? నాలో పుట్టవు, ఆ పరమాత్మలోనే పుడతాయని ఆయనకి ఆపాదించేస్తున్నావు. నువ్వు చేసిన పని అది. ఇదంతా దీన్ని ఏమంటారు? అవిద్య అంటారు. ఉపాధి రూపమైన కళల అధ్యారోపాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు ఈ కళలు నువ్వు అధ్యారోపణ చేసుకున్నావు. ఈ అధ్యారోపంగా చేసుకున్న ఈ కళలను ఏం చేయాలి? నువ్వు తొలగించుకోవాలి. ఆ తొలగించుకోవడం చేత ఏర్పడిన విద్య, అదే విద్య అంటారు, అదే జ్ఞానం అంటారు. అప్పుడు ఎలా తెలుస్తుంది నీకు ఆ విషయం? ఆ పురుషుడు కేవలుడుగా తెలియదగిన వాడుగానే మాత్రమే ఉంటాడని చెప్పటం ఈ దానికోసమే ఈ ఉపనిషత్తు ఈ ప్రాణాది కథలన్నీ ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అధ్యారోపం అంటే ఏమిటో, ఇప్పుడు అధ్యారోపం ఆరోపించారు, దానిని ఏం చేయాలి? తొలగించాలి. అధ్యారోపం, అపవాదం అంటే తొలగించడం, అధ్యారోపం, ఈ రెండు చాలా వేదాంతంలో చాలా ప్రముఖమైన విషయాలు. అధ్యారోపణ చేస్తున్నారు, నువ్వే అధ్యారోపణ చేసుకుంది, ఎవరో చేయలా. ఆ నువ్వు చేసుకున్న అధ్యారోపాన్ని చెప్తున్నది ఉపనిషత్తు అంతే. ఏమని చెప్తున్నారు? అధ్యారోపం అంటే ఒకదాని మీద ఒకదాన్ని ఎక్కించటం అని అర్థం. ఇక్కడ నిజంగా లేని కళల ఉత్పత్తిని ఉన్నట్లుగా చెప్పటమే అధ్యారోపం. దాన్ని తొలగించుకుంటే పురుషుడు
అపవాదం చేసుకుంటే పురుషుడు నిజంగా నిష్కలుడుగా మిగిలిపోతాడు. ఇది వేదాంతం అంతటినీ చక్కగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఈ మంత్రవర్ణం మనకి చెప్పేస్తున్నది. సకలుడని ఎందుకు అనుకున్నారు అంటే అజ్ఞానం చేత అని దానికి జవాబు. ఆ విద్యని మరి అజ్ఞానం ఎలా పోగొట్టుకోవాలి? విజ్ఞానం చేత, విద్య చేత పోగొట్టుకోవాలి. అయితే ఈ అధ్యారోపం చేయటం ఎందుకు, అపవాదం మళ్ళీ చేయటం ఎందుకు అంటే ఆ విధంగా చేస్తేనే పరతత్వం ఎటువంటి విశేషాలు లేకుండా ఎందును లేనిది, రెండవది లేనిది, శుద్ధమైనది, అటువంటి దాని యందు అధ్యారోపణ లేకుండా ప్రతిపాదనాది వ్యవహారాన్ని చేయలేం. అధ్యారోపణ చేయాల్సిందే. ఎందుకని? అసలు అందులో లేవు, ఏవీ లేవు. లేని దానిని అవిగో ఉన్నాయని చూపించి అవి లేవని అప్పుడు చెప్పాలి. ఇది మనకి వేదాంతం అనుసరించి మనకి చెప్పినటువంటి విషయం. ఇప్పుడు భవనానికి పైకప్పు నిర్మించే సమయంలో ఏం చేస్తారు? కింద మోస కడతారు. ఆ మోస ఎందుకు కడతారు? కప్పు నిలబడడానికి కడతారు. కప్పు వేస్తారు. వేసిన తర్వాత ఏం చేయాలి? అది గట్టిపడుతుంది. అది గట్టిపడిన తర్వాత ఏం చేస్తారు? చాలా కాలం దృఢంగా ఉండాలి కదా. అందుకని దానికి తప్పనిసరిగా ఈ మూస కట్టడం అవసరం. ఆ ప్రయోజనం సిద్ధించిన తర్వాత ఏం చేస్తారు? ఆ మూసను తొలగించి వేస్తారా లేదా? అలాగే అధ్యారోపణ చేసి ఆ అధ్యారోపం వలన నువ్వు గ్రహించవలసిన విషయాన్ని గ్రహింపజేసి ఇప్పుడు ఆ అధ్యారోపాన్ని తొలగిస్తే నీకు అసలు స్వరూపం అర్థమవుతుంది. అది కొంతవరకు నీకు ఉపకరిస్తుంది. అధ్యారోపం అది అందుకు. దానికోసం కళల ఉత్పత్తి, స్థితి, వినాశాలు వీటిని తీసుకొచ్చి పురుషుడిలో ఆరోపిస్తున్నారు. కాబట్టి అవి అవిద్యా విషయాలే. ఆరోపించబడేవి ఎప్పుడూ అవిద్యా విషయాలే. నిజానికి చైతన్యంతో వ్యతిరేక స్థితి లేకుండానే కళలు పుడుతున్నాయి, నిలిచి ఉంటున్నాయి, ప్రళయమానం కూడా అయిపోతున్నాయి. చైతన్యంలో ఏమీ లేదు, వ్యతిరేక స్థితి లేదు. ఒక నీడలాగా, ఒక ఛాయలాగా, ఒక ఆభాసలాగా పుడుతున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి. అది నువ్వు గ్రహించాలి. ఇది అపవాదం. అయితే శిష్యుడు ప్రశ్న ఏమడిగాడు? పురుషుడు ఎక్కడా అని అడిగాడు. కానీ నిజానికి పురుషుడికి ఒక ప్రత్యేక స్థానం ఎక్కడుంది? మరి ఎక్కడ ఒక స్థానం అంటూ లేదు. అంటే అర్థం ఆ పురుషుడు లేని చోటు లేదు అని అర్థం. అయితే అది ఒక్కసారిగా అనుభవంలోకి రావటం కష్టం. కాబట్టి పిప్పలాద మహర్షి ఏం చేశాడు? ఒక మెట్ల వరుసలో, సోపాన క్రమంలో దాన్ని అనుభవానికి తెద్దామనే ప్రయత్నంలో ఇక్కడే శరీరం లోపలే ఉంది అని చెప్పాడు. నిజానికి శరీరంలోనే ఉందా? అంతటా ఉంది. అంతటా ఉన్నది శరీరంలోనూ ఉన్నది. కానీ పిప్పలాద మహర్షి ఇక్కడే నీ శరీరంలోనే ఉంది అని ఎందుకు చెప్తున్నాడు అంటే దానిని నీకు తెలియజెప్పటం అనేది ఆయన ఉద్దేశం. పురుష జ్ఞానానికి ఇది ఒక ఆధార వాక్యం మాత్రమే. అంతటా ఉన్నదానికి ఏది ఆధారం? దానికి ఏది ఆధారం అక్కర్లేదు. ఇదే ఇంతే సంగతులు అన్నట్లుగా మనం ఒక నిర్ణయానికి రాకూడదనమాట. ఇంకో విషయం చెప్పుకోవాలి. ఇక్కడే శరీరం లోపలే అంటే విశ్వ శరీరంలో అనే అర్థాన్ని కూడా మనం చెప్పుకోవాలి. అది ఈ ఉపాధిలో అంటే ఈ ఉపాధి మొత్తం, ఇది పిండాండం, మొత్తం బ్రహ్మాండం అంతా కూడా ఇది. దాన్ని సమానంగా మనం పోల్చి చూసుకుంటే ఇందులో ఉన్న తత్వమే అందులో కూడా ఉన్నదని మనకి తెలిసి వస్తుంది. తర్వాత ఏమంటున్నారు? స ఈక్షాం చక్రే కస్మిన్ అహముత్క్రాంతే ఉత్క్రాంతో భవిష్యామి కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠాస్యామి ఇది ఆయన ఆలోచించాడు. సహా ఈక్షాంచక్రే. ఈక్షాంచక్రే అంటే చూశాడు, అంటే చూపే ఆ జ్ఞానం, ఆలోచన. ఏమంటున్నాడు? ఈ దేహం నుండి ఎవరు వెలుపలికి వస్తే నేను కూడా బయటికి పెడతాను, ఎవరు కుదురుకుని ఉంటే నేను ప్రతిష్ఠుడై ఉంటాను. స ఈక్షాంచక్రే కస్మిన్ అహముత్క్రాంతే ఉత్క్రాంతో భవిష్యామి కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠాస్యామి ఇది. స ప్రాణమసృజత ప్రాణాత్ శ్రద్ధాం ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ ఇంద్రియం మనః అన్నం అన్నాద్వీర్యం తపో మంత్రాః కర్మలోకాః లోకేషు చ నామ చ. ఆయన ఏం చేశాడు? ప్రాణాన్ని ప్రాణమసృజత,
ఈక్షాంచక్రే ఆలోచించాడు కదా, ప్రాణాన్ని సృష్టించాడు. ఆ ప్రాణం నుంచి శ్రద్ధని, ఆకాశాన్ని, వాయువుని, అగ్నిని, జలాన్ని, భూమిని, ఇంద్రియాన్ని, మనస్సుని సృష్టించాడు. అన్నాన్ని, అన్నం నుంచి వీర్యాన్ని, తపస్సుని, మంత్రాల్ని, కర్మని, లోకాల్ని, ఆ లోకాలలో నామాన్ని కూడా ఇవి ఆ పరమాత్మ సృష్టించాడు. అంటే ఏమర్థమైంది? ప్రభువు ఏం చేస్తాడు? పాలన కోసం ఓ సర్వాధికారిని నియమించినట్లుగా పరమాత్మ ఓ ప్రాణాన్ని సృష్టించి అక్కడ పెట్టాడు. ఇంకా ఆయన ఏం చేయక్కర్లేదు, అదే మొత్తం అంతా పనిచేస్తుంది. ఇక్కడ ప్రాణం అంటే వేదాంత తత్వ భాషా పరిభాష ప్రకారం హిరణ్యగర్భుడు అని అర్థం. అతడు శరీరంలో బుద్ధియే హిరణ్యగర్భుడు. మన ఉపాధిలో హిరణ్యగర్భుడిని ఎక్కడ చూసుకోవాలి? మనం బుద్ధి తత్వంలో చూసుకోవాలి. అతడు సర్వప్రాణుల కరణాలకి ఆధారమైన అంతరాత్మ. అన్ని ఇంద్రియాలకి మూలం ఆ హిరణ్యగర్భుడే. అతడి నుంచే శ్రద్ధ అనేది ఏర్పడింది. సర్వప్రాణుల శుభకర్మ ప్రవృత్తులకు హేతువుగా అయిన భావన వ్యాపారం శ్రద్ధ అంటే. తరువాత ఆ శ్రద్ధ నుంచి మహాభూతాల్ని పరమాత్మ సృష్టించాడు. ఇవి కర్మఫలాల అనుభవానికి సాధనాలైన ఆధారభూతాలు, అవి కారణాలు అయినటువంటివి. అప్పుడు అవి ఏమిటి? అవి భూతాలు అంటే ఖం ఆకాశము, దీనికి గుణం శబ్దం. వాయువు, దీనికి తనదైన స్పర్శ గుణంతో పాటు ఆకాశం యొక్క శబ్దగుణం కూడా వచ్చింది. అంటే ఇది ద్విగుణం అయిందనమాట. 2 గుణాలు, వాయువులో 2 గుణాలు. ఆకాశంలో శబ్దగుణం ఒకటే, వాయువులో స్పర్శగుణంతో పాటు శబ్దగుణం కూడా వచ్చింది. 3 జ్యోతి, అగ్ని, దీనికి గుణం ఏమిటి? రూపం. అంటే వెనకటి శబ్దస్పర్శలు కూడా దీనికి ఉంటాయి, దానికి తోడు రూపం కూడా ఉంటుంది. ఇక్కడికి 3 అయినాయి. 4వది అప్పు. అప్పు అంటే జలం. అంటే దీనికి ప్రధాన గుణం రసము. ఇప్పుడు శబ్దస్పర్శ రూపాలు ఆ 3తో పాటు రసం అనే గుణం నీటికి వచ్చింది. శబ్దస్పర్శ రూపరస ఈ 4 నీటిలో ఉన్నాయి. ఆ తర్వాత ఇది చతుర్గుణకమైందనమాట. ఇకపోతే 5వది పృథివీ, దీనికి ప్రధానంగా లక్షణం గంధం. దీనికి అంతకుముందు 4 శబ్దస్పర్శ రూపరస గంధాలు దీని సొంతం. ఆ ముందు 4 మొత్తం 5 ఈ పృథివీకి వచ్చినాయి. కాబట్టి దీన్ని ఏమంటారు? పంచగుణాత్మకం అంటారు. ఈ 5 మహాభూతాల వలన ఏర్పడినదే ఇంద్రియం. ఈ ఉపాధుల్లో ఉన్న, ఈ సృష్టిలో ఉన్న ఇంద్రియాలన్నీ, కరణాలన్నీ పంచమహాభూతాల వల్ల, తన్మాత్రల వల్ల. ఆ తన్మాత్రలే వాటికి అధిదైవతాలు. ఇందులో ప్రధాన భేదాలు 2 ఉంటాయి. మొదటిదేమో బుద్ధికి సంబంధించింది, 2వది కర్మకి సంబంధించినది. ఇంద్రియాలు బుద్ధికి సంబంధించినవి, కర్మకి సంబంధించినవి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటారు. బుద్ధికి సంబంధించిన వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు, కర్మకి సంబంధించిన వాటిని కర్మేంద్రియాలు అంటారు. పంచభూతాల ద్వారా ఏర్పడిన జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, కలిపి ఇంద్రియం అనేది 10 విధాలుగా రూపొందింది. ఈ ఇంద్రియ సముదాయానికి మనస్సు ఈశ్వరుడు. అంటే మనస్సు అంటే సంకల్పం, వికల్పం, సంశయం, సంకల్పం, ఇవి మనస్సు యొక్క లక్షణాలు. ఇది శరీరంలో, హృదయంలో ఉంటుంది ఈ మనస్సు అనేది. ఈ విధంగా ఈ ప్రాణుల యొక్క కార్యాలని, కరణాలని సృష్టించి ఆ పరమాత్మ వాటి పోషణ కోసం ఏం చేశాడు? ధాన్యాది రూపమైన అన్నాన్ని సృష్టించాడు. మరి వాటిని పోషించాలిగా. అన్నం అంటే తినేది అని అర్థం, తినబడేది అని కూడా అర్థమే. అన్నము అంటే తినేది, తినబడేది అన్నము, తినేది అత్త. అది ప్రాణుల ఇంద్రియాల ద్వారా లోపలికి తీసుకునే సర్వము అన్నమే. చెవు ఉంది, దానికి శబ్దం అన్నం, అలాగనమాట. అంటే అది అనేకమైన మార్పులను శరీరంలో చేస్తూ కొన్ని సందర్భాల్లో ప్రాణ ఉత్క్రమణ స్థితిని కూడా కలిగిస్తుంది అన్నమే. కనుక తినేది అనే అర్థం కూడా దానికి సమన్వయం అవుతుంది. అన్నం నుంచి వీర్యం ఏర్పడుతుంది. వీర్యం అంటే బలం, సామర్థ్యం అని చెప్పుకోవచ్చు. అన్ని కర్మల ప్రవృత్తికి అదే సాధనం వీర్యం. వీర్యం నుండి ఏర్పడేది తపస్సు. ఇది వీర్యవంతులైన ప్రాణులకు విశుద్ధిని కలిగించే సాధనం. తర్వాత విషయం మంత్రాలు.
తపశ్చేత పరిశుద్ధతని పొందిన లోపలి వెలుపలి కర్మలకి అంటే యజ్ఞాదులు యజ్ఞయాగాదులు మొదలైన వాటికి సాధన భూతాలైన రుక్కులు ఏజస్సులు సామములు అధర్వ అంగిరసములు అనేవన్నీ కూడా ఇవి సాధనాలు, ఇవి వచ్చాయి. వాటి వలననే యజ్ఞకర్మలు అగ్నిహోత్రాదులు ఇవన్నీ సాగుతున్నాయి. ఆ కర్మల వలన లోకాలు కలుగుతున్నాయి. ఆ కర్మలు ఫలముల రూపములు. లోకాలు ఎలా పుట్టుకొచ్చాయి? కర్మల వల్ల పుట్టుకొచ్చాయి అని చెప్తున్నారు. లోకాల్లో పుట్టిన ప్రాణులకు పేరు ఏర్పడుతుంది, నామ రూప. దేవదత్తుడు యజ్ఞదత్తుడు ఈ మొదలైనవన్నీ అలా వచ్చినవే. ఈ విధంగా 16 కళలు ప్రాణుల అవిద్య మొదలైన దోష బీజం వలన ఏర్పడుతున్నాయి. ఇలా ఏర్పడిన అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు కంటి దోషం ఉన్నవాడు చూస్తే ఆ 2 చంద్రబింబాలు కనపడతాయి. అలాగే ఆ దోమలు ఈగలు మొదలైన వాటి వలె కలలో మనసు సృష్టించుకున్న వాటి వలె మరలా ఆ పురుషుని ఎందే నామరూపాదులైనటువంటి విభాగాలను వదిలి అవన్నీ పూర్తిగా అందులోనే లీనమైపోతున్నాయి. ఈ విధానాన్ని ఇప్పుడు ఈ మంత్రం ఇలా చెప్తున్నది. ఏమని? స ఏధేమా నద్యస్యందమానా సముద్రాయణా సముద్రం ప్రాప్యాస్తం గచ్చంతి భిజ్యేతే తాసాన్నామ రూపే సముద్ర ఇచ్చేవం ప్రోచ్యతే ఏవమేవాస్య పరిద్రష్టురిమా షోడశకలా పురుషాయణా పురుషం ప్రాప్యాస్తం గచ్చంతి భిజ్యేతే తాసాన్నామ రూపే పురుష ఇచ్చేవం ప్రోచ్యతే స ఏషో అకలో అమృతో భవతి. ముందు ఆ అధ్యారోపణ చెప్పి ఇప్పుడు దాన్ని అపవాదం చెప్తున్నారు. నదులు ప్రవహిస్తున్నాయి. ఆ ప్రయాణం సముద్రం వైపుగా సాగుతుంది కదా. అలాగే సముద్రాన్ని తాకిన వెంటనే, అంటే సముద్రంలో పడిపోయిన వెంటనే ఆ నదులు ఏం చేస్తున్నాయి? తమ స్వరూపాన్ని కోల్పోతున్నాయి. వాటి నామరూపాలు కూడా మిగలవు. సముద్రం అనే మాట మాత్రమే ఉంటుంది తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు. ఇదే విధంగా తత్వ సమగ్ర దర్శనం చేస్తే వాళ్ళకి ఈ 16 కళలు పురుషుని వైపు ప్రయాణం చేస్తూ పురుషుణ్ణి చేరుకొని పురుషుడిలోకే అస్తమిస్తున్నాయి. నదులు ఎక్కడి నుంచి పుట్టాయి? సముద్రం నుంచే పుట్టాయి. మళ్ళీ సముద్రంలోకే వెళ్ళి అస్తమిస్తున్నాయి. అలాగే ఈ 16 కళలు పరమాత్మ నుంచే పుట్టి మళ్ళీ వెళ్ళి పరమాత్మలోనే అస్తమిస్తున్నాయి. వాటి నామరూపాలు కూడా వాటితో పాటే అంతరించిపోతున్నాయి. ఏం మిగులుతుంది? పురుషుడనే వ్యవహారం ఒక్కటి మాత్రమే మిగులుతున్నది. స యధేమా నద్యస్యందమానా సముద్రాయణ సముద్రం ప్రాప్య అస్తం గచ్చంతి భిజ్యేతే తాసాన్నామ రూపే సముద్రం ఇత్యేవం ప్రోచ్యతే ఏవమేవాస్య పరిద్రష్టురిమా షోడశకలా పురుషాయణా పురుషం ప్రాప్య అస్తం గచ్చంతి భిజ్యేతే తాసాం నామ రూపే పురుష ఇత్యేవం ప్రోచ్యతే స ఏష అకలః అమృతః భవతి. ఈ దృష్టాంతం ఎంత చక్కగా ఎంత సమర్థవంతంగా తత్వజ్ఞానాన్ని మనకు కలిగిస్తున్నదో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సముద్ర స్పర్శ లేకుండా ఉన్నంత వరకే గంగా గోదావరి కృష్ణ అనే వ్యవహారం. ఆ సముద్ర స్పర్శ కలిగితే ఆ నామరూపాలు మళ్ళీ అంతరించిపోతాయి. అది ఆ జలాలలోని మాధుర్యం, ఆ త్రాగబడే లక్షణం ఇవన్నీ కూడా ఎంతవరకు సముద్రంలో కలిసేంతవరకే. ఆ సముద్ర స్పర్శ కలిగిన వెంటనే ఆ పేరు కాస్త పోతున్నది. అలాగే వాటికి ఆ జలాల్లోని మాధుర్యం తాగటం ఈ లక్షణాలు ఎంతవరకు ఉన్నాయనుకున్నాం? సముద్రంలో కలిసే వరకే ఉన్నాయి. అది తర్వాత ప్రవాహం అక్కడ సముద్రం అనే పేరే మిగులుతున్నది తప్ప మిగతావి ఏమీ లేవు. అలాగే పరమాత్మలో ప్రవిలాపనం అయ్యే ముందు క్షణం వరకే ప్రాణాది వ్యవహారాలు. ఇది అద్భుతమైన దృష్టాంతాన్ని ఇచ్చింది ఇక్కడ ఉపనిషత్తు. అయినా అది పరమాత్మలో ప్రవిలాపనం అయిపోయిన తర్వాత ఇంకా ప్రాణాది వ్యవహారాలు ఏమీ ఉండవు. ఉండేదేమిటి? పురుష అనే వ్యవహారమే ఉంటుంది. అదే విద్య. ఆ పురుషతత్వం తెలియకపోవటం అనేదే ఆ విద్య. ఇవేమనుకుంటున్నాం? అక్కడి దాకా వస్తున్నాం, అవన్నీ నిజం అనుకుంటున్నాం. కాదు, అందులోనే లీనమైపోతున్నాయి. నామరూపాధి భావనలో ఉండే మనం అవిద్యలో మునిగి తేలుతున్నామని దాని అర్థం. కాబట్టి ఇప్పుడు అంటే అవిద్యలో మునిగిపోతే ఏమిటి? దానివల్ల ఫలితం సంసారం. కాబట్టి ఇప్పుడు నువ్వు విద్యతో
ఆ అవిద్యని దాటాలి. అంటే విద్యతో అవిద్యని అంటే మృత్యువుని దాటుకొని నువ్వు ఆ విద్య యొక్క ఫలితాన్ని అనుభవించాలి. అది మనకు అమృత స్థితిని ప్రసాదిస్తుంది. ఈ అంశాన్ని మరొక రూపంలో చెప్తున్నది ప్రసన్న మధురంగా ఒక శ్లోకం చెప్తున్నారు. అరాయవరథ నాభౌ కళా యస్మిన్ ప్రతిష్ఠితా తం వేద్యం పురుషం వేద యథా మా వో మృత్యు పరివ్యధా ఇది. రథచక్రపు కొండలో ఆకులన్నీ ఎలా దృఢంగా దిగ్గొట్టబడి ఏమాత్రం శిథిలం కాకుండా ఉండిపోతాయో అలాగే ఈ కళలన్నీ కూడా ప్రతిష్ఠితాలైపోయినాయి. ఎక్కడ? ఆ పురుషునిలో. ఆ పురుషుని ఏ పురుషుడిలో ప్రతిష్ఠితమై ఉన్నాయో ఆ పురుషుని మీరు తెలుసుకోండి. అరా యువరథ నాభౌ కళ యస్మిన్ ప్రతిష్ఠితా. ఆ చక్రం మధ్యలో ఉండే కొండలో ఆకులన్నీ ఏ విధంగా ప్రతిష్ఠించబడి ఉన్నాయో అదేవిధంగా ఈ కళలన్నీ ఆ పరమపురుషుని యందు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. యస్మిన్ ప్రతిష్ఠితా, ఎవరి యందైతే ప్రతిష్ఠింపబడి ఉన్నాయో అవన్నీ మీరు ఇప్పుడు ఏం చేయాలి? తం వేద్యం పురుషం వేద, ఆ వేద్యుడైన పురుషుణ్ణి తెలుసుకోండి. తెలుసుకుంటే ఇంకా మీకు తెలుసుకోవాల్సిందేమీ ఉండదు. విద్య అదే, వేద్యము కూడా అదే అవుతుంది. ఇంకా మీకు మృత్యువు మా ఓ మృత్యు పరివ్యధ వహ, మీకు మనకి మృత్యువు యొక్క పరివ్యధ మా ఉండదు. వేద్యుడెవరు? పురుషుడు. తప్పక తెలుసుకోవలసిన వాడు కాబట్టి పూర్ణుడు. కనుక పురుషుడు లేదా పురమునందు శయనించి ఉన్నవాడినే పురుషుడు అంటారు. అంటే అతనిలో ఇంతకుముందు చెప్పిన మంత్రంలో చెప్పినట్టు కళలన్నీ ఎలా ఉన్నాయి? చక్రం యొక్క కొండలో ఆకులు దిగ్గొట్టబడిన విధంగా ఈ కళలన్నీ ఆ పురుషుడిలో, ఈ సృష్టి మొత్తంలో శయనించి ఉన్న, నీ ఉపాధిలో శయనించి ఉన్న పురుషేతే పురుషయనాత్ పురుష, నీలో శయనించి ఉన్నాడు ఆ పురుషుడు. నువ్వు తెలుసుకుంటేనే కనిపిస్తాడు, లేకపోతే ఎందుకు కనిపిస్తాడు? కనపడ్డు. కొండలో ఆకాశం ఉంది, నీ కంటికి కనిపిస్తుంది కాబట్టి ఉంది అంటున్నావు. నీ శరీరంలోనూ ఆకాశం ఉంది, అలాగే శరీరంలో కూడా పురుషుడు ఉన్నాడు. అలా నెలకొని ఉన్న విధంగా ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయ ఇవన్నీ కూడా ఆయన యందే అమరి ఉన్నాయి. అటువంటి పురుషుని గురించి తెలుసుకోకపోతే పరమ ఘోరమైన ప్రమాదం. ఇంకా అంతకంటే ఆ జీవుడికి నాశం అనేది మరొకటి ఉండదు. తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది? అదే సంసారం. తెలుసుకుంటే అమృతత్వం. దానికే మరొక పేరు, సంసారానికే మరొక పేరు మృత్యువు. తెలుసుకుంటే ఏం జరుగుతుంది? లాభం. అదే పరమం. అంటే దానిని మించిన లాభం మరొకటి ఏది లేదు. ఆ జ్ఞానం వల్ల మృత్యువు యొక్క పరివ్యధ ఏమీ ఉండదు. మావో మృత్యువు పరివ్యధ ఏమాత్రం ఉండదు. దీన్నే పిప్పలాదుల వారు ఏం చేశారు? 6 శిష్యులకి ఉపసంహార వాక్యాలతో విస్పష్టంగా చేస్తున్నారు. నాయనలారా, ఇదే నేను పరమంగా తెలుసుకున్నది, ఇంతకు మించిన పరము లేదు. తాన్ హోవా చైతావదేవాహమేతత్పరం బ్రహ్మవేద నాతః పరమస్థితి ఏతావదేవాహం పరం వేద. నాకు తెలిసిన పరతత్వం, పరమ విషయం ఇదే. ఏమే నా ఇంకా ఏమైనా ఉందేమో నాకు తెలియదు అంటలా. నా అతఃపరమస్తి, అది ఖండితంగా చెప్తున్నాడు గురువుగారు. నా ఇంతకంటే లేదు, ఇదే ఆఖరిది, ఇదే తెలుసుకోవలసింది. నేను పరమంగా తెలుసుకున్నది ఇదే, ఇంతకు మించిన పరం అనేది లేదు. ఈ మాటలు అంటంలో మనకి ఆ గురువు గారిలో ఉన్న ఒక అర్థం, ఒక ఆలోచన కనిపిస్తుంది. ఏమిటి? ఇలా చెప్పకపోతే శిష్యులు ఏమనుకుంటారు? ఇంకా ఉంది అనుకుంటారు. అలా అనుకోకూడదు. ఇక నుంచి ఏం చేయాలి? వాళ్ళు ఆ సాధనలో పడిపోయి అందులో లీనమైపోవాలి. తాను కూడా గంగా అయిపోయి వెళ్ళి సముద్రంలో కలిసిపోవాలి. మనం కూడా అంతే. మనం గంగలాగా భావించుకుని సముద్రంలో కలిసిపోతున్నట్లుగా నాకు నేనే మిగులుతాను, అహం బ్రహ్మాస్మి, ఇదే తారక మంత్రం. అలా అనుక్షణం
సాధ్యమైనంత వరకు అనుకుంటే ఈ ఉపాధి నీకు ఎంతవరకు పర్మిషన్ ఇస్తుందో అంతవరకు నువ్వు ఆ విజయాన్ని, ఆ సాధనని, ఆ ఫలితాన్ని పొంది వెళ్ళిపోతాం. లేకపోతే మళ్ళీ పునర్జన్మ. అయితే ఇప్పుడైనా పునర్జన్మ ఉండదా? అదంతా అంత చర్చనీయాంశం కాదు అని చెప్పారు. అది చెప్తే శిష్యులు ఏం చేశారు? సంతృప్తి పడి అంటున్నారు, తే తమర్చయంతః త్వం హినః పితా యోస్మాకం అవిద్యాయాః పరంపారం తారయసీతి నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః. తే తమర్చయంతః, ఆ గురువుగారిని అర్చిస్తూ సంతృప్తి చెందిన హృదయాలతో పూజిస్తూ గురువుగారితో అంటున్నారు, ఆచార్యదేవా మీరే మాకు తండ్రి అంటున్నారు. ఏమని? త్వం హినః పితా, మీరే మాకు తండ్రి గారు. ఎందుకంటే మా అవిద్య అవలి ఒడ్డుకు మమ్మల్ని చేర్చారు. తండ్రే ఆ పని చేయగలడు. తండ్రి యొక్క పుత్రవాత్సల్యం వలననే తండ్రి కుమారుణ్ణి ఒడ్డెక్కించగలడు. అలాగే మీరు మమ్మల్ని ఈ అవిద్య అనేటటువంటి ఈ సముద్రం నుంచి అవతల ఒడ్డుకి ఎక్కించారు. తేహి త్వం హినః పితా యో అస్మాకం అవిద్యాయాః పరం పారం తారయసి. అవిద్య యొక్క ఆ పరమమైనటువంటి అజ్ఞానాన్ని తరింపజేసి పరాన్ని అవతల ఒడ్డుని పొందింపజేశారు. నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః. పరమ ఋషులైన మీకు నమస్కారం, పరమ ఋషులైన మీకు నమస్కారం. ద్విర్వచనం ఎందుకు 2 సార్లు చెప్పారు అంటే ఉపనిషత్తు యొక్క పూర్తి అయిందనే విషయాన్ని చెప్పడానికి చెప్పారు. ఈ విధంగా మనం ప్రశ్నోపనిషత్తుని అర్హత ఉన్నంత వరకు మనకి ఆ పరమాత్మ ఎంత యోగ్యత ఇచ్చాడో అంతవరకే. యోగ్యతను మించి ఎవ్వరూ మహానుభావులైనా వాళ్ళు కూడా యోగ్యతను గురించే మించే యోగ్యతానుకూలంగానే చెప్తారు. మనం కూడా అలాగే మనకున్నలో ఉన్నంత తెలుసుకుందాం. ఇంకా ఈ ఉపనిషత్తులు ఇంతవరకు ఈశకేన కఠ ప్రశ్న 4 ఉపనిషత్తులు మనం కొద్దిగా తెలుసుకున్నాం. ఇంకా మనం 100లో 1% తెలుసుకున్నాం 4 ఉపనిషత్తు. అలాగే అనుకోవాలి. అంతా తప్ప అంతా నేను తెలుసుకున్నానంటే అంతకంటే మించిన అహంకారం ఉండదు. కొంచెం తెలుసుకున్నాను, నేను ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నది. ఇది ఇంతటితో నా యొక్క ఈ జిజ్ఞాస పూర్తి కాలేదు. ఇంకా 6 ఉపనిషత్తులు ఉన్నాయి, అవి కూడా నేను తెలుసుకుంటాను. ఈ జన్మ చివరి వరకు, ప్రయాణాంతం వరకు నేను తెలుసుకుంటూనే ఉంటాను. ఇలా ఎన్ని వందల సంవత్సరాల పాటు నేను తెలుసుకుంటూ ఉంటే దీని యొక్క పారాన్ని పొందగలనో నాకు ఇప్పుడు ప్రస్తుతం అర్థం కావట్లేదు. కానీ నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని స్పష్టంగా శిష్యులు అనుకోవాలి అని మనం ఈ విధంగా ఈ ప్రశ్నోపనిషత్తు పూర్తి చేసుకున్నాం. తర్వాత నుంచి కూడా ముండకోపనిషత్తులో ప్రవేశిద్దాం. నిజానికి మొదట ముండకోపనిషత్తు చదివి తర్వాత ప్రశ్నోపనిషత్తు చదవాలి. ఏది ఏమైనా అందులో వ్యతిక్రమం అయినా ఏమీ పర్వాలేదు. మనం దీన్ని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రయత్నం చేయగలం. కాబట్టి ముండకోపనిషత్తులో ఈ ప్రయత్నాన్ని మనం సరి చేసుకుంటాము. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైः సుష్ఠువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.